మనం చేసిన పాపముల కొరకు, మనం చేసిన శిక్షల కొరకు, మనం చేసిన ఈ లోకంలో కొరకు ఆయన ఈ లోకానికి రావాల్సి వచ్చింది. ఎందుకనగా మానవుడికి రక్షణ, మారు మనసు, పాప క్షమాపణ కావాలంటే మనం ఆ రోజుల్లోనే ఆయన యేసుక్రీస్తు వారు మరి ఆయన కూడా బాప్తిసం తీసుకున్నాడు. ఎందుకంటే ఆ రక్షణ, మారు మనసు, పాప క్షమాపణ కావాలంటే ఈ లోకంలో బాప్తిసం, రక్షణ, మారు మనసు ఉంటేనే పరలోకం చేరుతామని యేసుక్రీస్తు వారు ఆ రోజులనే ఆయన పుట్టినప్పుడే ఆయన పశువుల పాకలో జన్మించినాడండి. దరిద్రుడుగా, ధనవంతుడై ఉండి దరిద్రుడుగా పశువుల పాకలో జన్మించినాడు. అయితే మానవులందరూ పాపం చేసిన వారే. పాపం వచ్చే జీతం మరణ శిక్ష తప్పించుకోవాలంటే ఈ లోకంలో మనుషులు రక్షణ, మార్మర్సు, పాప క్షమాపణ కావాలా, బాప్తిసం ఉండాలండి. అనుభవం లేకపోతే ఈ లోకంలో చనిపోయినప్పుడు నరకం ఉంది. నరకంలో మరి అది అజ్ఞానతో పురుగు సాగదు. దానివల్ల మనుషులకు శిక్ష ఉందండి. అందుకని మీ ఈదులకు మేము వచ్చి ఉన్నాం. అందుకనే సువార్త గురించి మీ కొరకు చెప్తున్నాం. కానీ ఎవరైతే మరి రక్షణ పొందాలనుకుంటే మీ కొరకు మేము పత్రికలు మరి ఇస్తున్నారని తీసుకొని చదివి మీరు రక్షణ, మారు మనసు, పాప క్షమాపణ మీరు ఉండాలని మీ సన్నిధిలో మేము ఈదుల మట్టి వచ్చి ఉన్నాము. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మరి ఈ మాటల ద్వారా, ఈ వాక్యం ద్వారా ఈదులు తిరుగుచుండగా ప్రభా, మరి ఎవరైతే తీసుకున్నారో పత్రికల్లో ప్రభావ వాళ్ళకు కూడా నాయన నువ్వే జ్ఞాపం చేసుకోవాల్సిందిగా తెలుసుకొని రక్షణ, మార్మర్సు, పాప క్షమాపణ పరలోకం ఉందని తెలుసుకుంటానికి నీ సన్నిధిలో జ్ఞాపం చేసుకోమని నాయన ఈ లోకంలో ఇది గతించిపోయేది నాయన, నీ సంస్కృతి కాదని తెలుసుకుంటానికి ప్రతి బిడ్డలు నీ సన్నిధిలో జ్ఞాపం చేసుకోమని మేము ముందుకు వెళ్తుండగా తండ్రి నువ్వే తోడుకుండి మహిమ పొందమని మా ప్రభుడు మార్చుకుని యేసుక్రీస్తు నామమున వేడుకొని ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమేన్.